అమరావతికి చట్టబద్ధత వచ్చేస్తోంది అంటూ మొన్న వరుసగా 2 రోజులు 2 పత్రికల్లో వచ్చినాయి. దాని మీద మనం చర్చించాం. అయితే ఇప్పుడు అమరావతికి అడ్డంకులు అనేది ప్రతిపక్షం రేజ్ చేసిన పాయింట్. వాళ్ళ సొంత పత్రికైన సాక్షిలో రాసిన పాయింట్. అంటే అమరావతికి రాజధాని పేరుతో చట్టబద్ధత కల్పిస్తున్నాం అని అధికారికంగా ప్రభుత్వం ప్రకటించలేదు. అలాగని చెప్పి ఇప్పుడు అమరావతికి నిజంగా అడ్డంకులు ఉన్నాయా, కేంద్రం తిరస్కరించిందా వీళ్ళు పంపిస్తే ఆ బిల్లుని రేపు పెట్టట్లేదా పార్లమెంట్ సమావేశాల్లో అనే దానికి కూడా క్లారిటీ లేదు. కాకపోతే వాళ్ళేమో వచ్చేస్తుందంటున్నారు, వీళ్ళేమో లేదు కేంద్రం తిరస్కరించేసింది, 2014 నుంచి పెట్టమన్నారు, అది ఎలా సాధ్యమవుతుంది, కుదరదని చెప్పి వెనక్కి పంపేసింది, 2024 నుంచి పెట్టమన్నా దానికి కూడా కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసింది అనేది వీళ్ళు చెప్తున్న పాయింట్. ఏది నిజం? అసలు నిజంగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తారా లేదా? ఇప్పుడు మళ్ళీ ఇదొక కొత్త అయోమయం రైతుల్లో. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, మొన్నే మనం అనుకున్నాం ఫైనల్గా అప్పుడు అధికారికంగా చెప్పుంటే బాగున్నాను అనుకున్నాను, లోకేష్ గారు కానీ లేదంటే నారాయణ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికీ ఎవరో చెప్పిన దాఖలాలు అయితే లేవు. ఈ లోపల వీళ్ళు రాస్తున్నది ఏంటంటే అడ్డంకులు వస్తున్నాయి, రాజధానిగా గుర్తించాలంటే ఆ బిల్లుని వెనక్కి పంపేసింది కేంద్రం అని. ఏది నమ్మాలి, ఏది నిజం? దీనికి క్లారిటీ ఇవ్వాల్సింది ఎవరు? మేబీ సాక్షి రాసిన వార్త ఆస్పెక్ట్లో చూస్తే రాజధానిగా అమరావతిని ఉండనివ్వనని ఏం చెప్పట్లేదు కేంద్రం. కాన్సెప్ట్ ఏంటంటే డేట్ ఏంటి అన్నట్టు. బేసిక్గా అమరావతికి అతిపెద్దదైనటువంటి చిక్కు అనవసర ప్రచారం, అతి ప్రచారం. అది లేకపోతే కూల్గా నడిచిపోతుంది. ఇప్పుడు ప్రధానమైనటువంటి సమస్య, నారాయణ గారు వెళ్తే అడుగుతున్నది ఏంటది, మా ఫ్లాట్లు ఎక్కడ, ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేసేసానని చెప్తున్నారు. రిజిస్ట్రేషన్ చేయడం కాదు, నా స్థలం ఎక్కడ, నా ఊర్లో నాకు ఇవ్వాలి కదా. బేసిక్గా నేను ఇప్పుడు అందరూ చెప్పి అడిగింది ఏంటది, ఎవరైతే తమ ఏరియాలో భూమి ఇచ్చారో ఆ ఏరియాలోనే తమకు ఫ్లాట్లు ఇవ్వమన్నారు, ఇస్తామన్నారు వీళ్ళు. కానీ ఇప్పుడు చెరువులు, వాగులు, కొండపోరంబోకులు అవి ఇస్తున్నారు. అసలు అక్కడ భూమి లేనటువంటి వాడికేమో 25 లక్షలకే ఎస్ఆర్ఎంలకి వీటికి ఇచ్చారు మంచి భూమి. భూమి త్యాగం చేసిన రైతులకేమో ఎక్కడిస్తున్నారో తెలియకుండా ఇస్తున్నారు. అదే నిలదీస్తున్నారు వెళ్ళినప్పుడు. చివరికి నారాయణ గారి వల్ల కాకపోతే పెమ్మసాని చంద్రశేఖర్ గారిని రంగంలోకి దించారు వాళ్ళని కన్విన్స్ చేయడానికి. ఇది ఒక పక్కన నడుస్తుంది. అలాగే బ్యాంకు లోన్లు ఈ రోజు వరకే పట్టలేదు. కాగితం తీసుకుని బ్యాంకు లోన్ ఇస్తే రేపు పొద్దున వాళ్ళు డబ్బులు కట్టకపోతే ఏం సీజ్ చేయాలి, కాగితం పెట్టుకుని నేలకి గీసుకోవాలి బ్యాంక్. అందుకని దానికి ఏం చేయాలి, ఇప్పుడు మీరు ఒక అపార్ట్మెంట్ ఒక స్థలం కొన్నారండి, కొంటే ఏం చేస్తాడు మీకు వాడు, వెంచర్లో ఇదిగో ఇది 1వ ఫేజు, ఇది 2వ ఫేజు, ఇది 3వ ఫేజు, లేదా 1 ఎకరం భూమి అనుకోండి, దాంట్లో 4800 గజాల్లో ఒక ఓపెన్ స్పేసు, రోడ్డు, గ్యాప్, ఇట్లాంటివన్నీ పెట్టి దాంట్లో ఒక 3200 గజాలు 3400 గజాలతో ఒక వెంచర్ వేస్తాడు. వేసి ఈ 3200 గజాలని 32 ఫ్లాట్లుగా వేసి ఈ 32 ఫ్లాట్లని 13 ఇట్లాగ ఒక రేషియోలో ఇచ్చి వాటిని మీకు అమ్ముతాడు. ఇదిగో ఈ ఫ్లాట్ నీదయ్యా, ఇక్కడి నుంచి ఈ రాయి పోతాడు, ఇక్కడి నుంచి ఈ రాయి దాకా నీది, ఈ రాయి నుంచి ఈ రాయి దాకా నీది అని పట్టిస్తాడు కదా, పెడతాడు కదా. అట్లాగే కదా మనం కొనుక్కునేది. అంతేగాని కాగితం మీద రాసి ఇచ్చేసేసి భూమి తీసేసుకొని ఇదే అంటే అయిపోతుందా? కుదరదు కదా అనేది. ఎకరమైనా అట్లాగే ఉంటది కదా. అంతే. ఇక్కడ చేశారా స్టిల్ ఎంతమందికి ఇచ్చారు అట్లాగా రాళ్ళేసి? అదే రాళ్ళేసి అంటే రాళ్లతో పాటు మనం వెంచర్లో ఏం చెప్తాం, రెరా రూల్ ప్రకారం దానికి సదుపాయం ఉండాలి, మౌలిక వస్తు ఉండాలి. ఇక్కడ మనం మౌలిక వస్తువులు ఏం చెప్పాం, రోడ్లు, అట్లాగే డ్రైనేజీ, కరెంటు, వాటర్, ఇవి ఇచ్చి ఆ మధ్యలో ఈ రాళ్ళేసి ఉన్న డ్రోన్ పిక్చర్ చూపించమనండి, ఉన్నది అక్కడ ఇచ్చినవి చూపించమనండి, అక్కడే నారాయణ గారి నుంచి ప్రెస్కు చూపెట్టమనండి. ఆ ఊరోళ్ళందరినీ పిలిచి ఊరోళ్ళందరి సమక్షంలో ఇదిగో ఈ ఫ్లాట్ నాది, ఈ ఫ్లాట్ నాది, ఇదిగో ఇది రోడ్డు వేసాము, ఇది డ్రైనేజ్ కట్టాము, ఇదిగో కరెంటు స్తంభాలు, ఇదిగో నీళ్లు, పైప్ లైన్లు, ఇలా చూపించమనండి. ఏదైనా ఉందేమో అక్కడ. అది అవలా. ఇంకొకటి, అసలు జ్యూరిస్డిక్షన్ ఏంటి, నూజివీడి నుంచి చిలకలూరుపేట దాకానా, లెక్క ప్రకారం అయితే ఇట్టించి అటుకే కదా కావాల్సింది. అటు జగ్గైపేట, నందిగామ ఎక్కడ ప్లేస్, స్పాట్, స్టార్టింగ్, ఎండింగ్ యూరోప్, అమర్రా,
ఇది మనకి చెప్తున్నది సిఆర్డిఏ పరిధి అంటే. అవును. మరి సిఆర్డిఏ పరిధి అన్నటువంటి సందర్భంలో ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి జ్యూరిస్డిక్షన్ అయ్యా. నేను చెప్పిన 4 దిక్కులు, ఈ 4 దిక్కులతో కూడినటువంటి జ్యూరిస్డిక్షన్ ఇది. ఇప్పుడు మీరు చూస్తే ప్రతి ఊరి నుంచి బయటకు వచ్చేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ కాకినాడ జిల్లా ఆరంభం, కాకినాడ జిల్లా ముగింపు, నమస్కారం ఓ బోర్డు పెట్టి ఉంటారు కదా. అమరావతికి ఆహ్వానం, అమరావతికి వీడ్కోలు. ఎవడన్నా ఉందా? ఎక్కడన్నా బోర్డులు కనబడుతున్నాయి మీకు? ఇంకా పెట్టలేదు, పెడతారేమో భవిష్యత్తు. అసలు ఏది ఇక్కడ ఉంది? మీరు అమరావతికి వస్తే ఈ జిల్లా సరిహద్దులు ఉంటాయి. కృష్ణా జిల్లా, అమరావతికి వస్తే అమరావతి గుడి ఉన్న ఊరు అక్కడ ఉంటది. మిగతాది విజయవాడకి స్వాగతం, విజయవాడ నుంచి ముగింపు ఉంటది, గుంటూరుకు ఉంటది, తెనాలకు ఉంటది, మంగళగిరికి ఉంటది. అమరావతికి ఏది? ఆ అమరావతికి అది ఎక్కడ పెట్టారు? ఇదేమీ లేకుండా నేను కేంద్రానికి పంపించేసాను, కాగితం వచ్చేస్తుందంటే ఎట్లా? అది ఒక ఆస్పెక్ట్, అదే ఒక అయోమయం. రెండోది చట్టపరమైన చిక్కులు అంటే కాదు కాదు, చట్టపరమైన చిక్కులు వీళ్ళు అత్తెలివితేటలు కావాలని సాగదీయడానికి చేస్తుంటారు. ఇది 2014 నుంచి రాజధానిగా దాన్ని ప్రకటించమన్నారట. నేను అనేక సార్లు చెప్పాను, రాజధాని ఏదంటే హైదరాబాద్ అని. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం 2024 జూన్ 2వ తారీఖు వరకు మన రాజధాని, ఉమ్మడి రాజధాని హైదరాబాదే. తెలంగాణ వాళ్ళకి ఆ తర్వాత నుంచి హైదరాబాద్ కంప్లీట్ సొంతం అవుతుంది. ఆంధ్ర కొత్త రాజధాని ఏర్పాటు చేసుకోవాలని విభజన చట్టంలో ఉంది. మీరు అప్పటికి పూర్తి కాల ఈ జ్యూరిస్డిక్షన్ ఎందుకు చేయించుకోలేదు మొన్న? పోనీ మధ్యలో జగన్ వచ్చి చెడగొట్టేశాడు. ఇప్పటికైనా అది చేసుకోవాలి కదా. అప్పుడు వీళ్ళంట పంపించిన ఫైల్ వీళ్ళు చెప్తున్న సాక్షి వాళ్ళు చెప్తోంది 2014 నుంచి దాన్ని రాజధానిగా ప్రకటించమన్నారట. అడెట్ట ప్రకటిస్తాడు? విభజన చట్టంలోనే ఉంటే ఆ చట్టానికి విరుద్ధంగా ప్రకటిస్తాడా? 2014 నుంచి ఆంధ్ర రాజధాని అమరావతి అని. అది దానికి 2వ పాయింట్ వాళ్ళు రాసుకొచ్చింది ఏంటంటే, ఇప్పుడు 2024 నుంచి రాజధాని అంటే గనక డబ్బులు అంతకుముందు ఇచ్చారు కదా, దాని గురించి ప్రాబ్లం అని. ఏం కాదు, అది టు బీ క్యాపిటల్. రాబోతున్న క్యాపిటల్ కోసం డబ్బులు ఖర్చు పెట్టాడు అంతే కదా, కేంద్రం ఇచ్చిన, బ్యాంకులు ఇచ్చిన. దానివల్ల ఏ ప్రాబ్లం రాదే టెక్నికల్ గా. 2024 జూన్ 3వ తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. అది నందిగామ దగ్గర నుంచి పామరు దాకా, నూజివీడు దగ్గర నుంచి చిలకలూరుపేట దాకా సిఆర్డిఏ పరిధి మొత్తం మాది రాజధాని. ఇది సర్టన్ డేట్ కావాలి. నేను చెప్పినట్టు, ఇంతకు ముందే చెప్పినట్టు, మన రాష్ట్ర విభజన తర్వాత విభజన ఎప్పుడో చట్టం చేసేసారు, ఎలక్షన్స్కి ముందే చేసేసి దానికి జ్యూరిస్డిక్షన్ ఇదంతా ప్రొజెక్షన్ అంతా కూడా అమలులోకి వచ్చేది జూన్ 2, 2014 అని పెట్టారు. అదే వాళ్ళు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకుంటారు. మనకు ఆంధ్రాకి దరిద్రం ఏంటంటే తమిళనాడు నుంచి విడిపోయిన రోజున ఆవిర్భావ దినోత్సవం కాదు, అప్పుడు కర్నూలు రాజధానిగా పెట్టుకున్నాం. ఆంధ్రప్రదేశ్ని కలిసిన రోజున మనకి రాజధాని ఇది అవతరణ దినోత్సవం కాదు. పోనీ మొన్న విడిపోయిన రోజున అవతరణ దినోత్సవం కాదు, పుట్టినరోజు లేని దరిద్రం తెచ్చిపెట్టారు మనకి రాష్ట్రానికి. ఇదొక సమస్య. జగన్ టైంలో నవంబర్ 1ని అవతరణ దినోత్సవం జరిపాడు. కాకపోతే రాష్ట్ర స్థాయి పండగ కాకుండా జిల్లాల వారీగా జరపమన్నాడు. వీళ్ళు వచ్చి మళ్ళీ తీసేశారు. అదో దరిద్రం. అసలు దేనికి క్లారిటీ ఉంది ఆంధ్రాలో? అంత అద్భుతమని మాటలు పేపర్లలో తప్పించి దేనికి క్లారిటీ ఉంది? అమరావతిలో ఏంటి క్లారిటీ? ఇప్పుడు ఆ 2024 జూన్ 3 నుంచి పెడితే ఏంటి నష్టం మనకి? బ్యాంకుల లోన్స్ అంతకు ముందే బిగిన్ చేసినాయి టు బీ క్యాపిటల్కి. దట్ ఈస్ నాట్ కంప్లీటెడ్, అండర్ కన్స్ట్రక్షన్ క్యాపిటల్. ఒక క్యాపిటల్ ఒక రోజులో పూర్తి అయిపోదు, పడుతుంది, టైం తీసుకుంటుంది. ఎందుకని చేయట్లేదని సీరియస్ కాన్సన్ట్రేట్ చేయండి దాని మీద. ఇంకోటి, అతి ఆశ కూడా వద్దు. నేను మొదటి నుంచి చెప్పేది అదే. 5 ఏళ్లలో హైదరాబాద్ అయిపోతుంది, 3 ఏళ్లలో బెంగళూరు అయిపోతుంది, 2 ఏళ్లలో చెన్నై అయిపోతుంది. ఈ పనికి మాలిన ఆలోచనలు వదిలేయండి. 40 ఏళ్ళు పట్టచ్చు, 50 ఏళ్ళు పట్టచ్చు, 70 ఏళ్ళు పట్టచ్చు. నిజాం నవాబుల కాలంలో పుడితే ఇప్పటికి హైదరాబాద్ ఇంకా సంపూర్ణం కాదు. ఇంకా ఇప్పుడు మళ్ళీ 27 కలుపుకున్నారు కొత్తగా. అంటే దీర్ఘకాలిక విజన్ అంటే ప్రజలు యాక్సెప్ట్ చేయరేమో అని దగ్గరలో చూపిస్తున్నారేమో. వాళ్ళు దీర్ఘకాలిక విజనే కదా చెప్పుకునేది. 2047 2047కి ఎట్ట అవుతుందని చెప్తారు. వీళ్ళ ఆశయము ఇప్పుడే అని వెంటనే వచ్చేయాలి. ముందు అసలు ఆ సమస్యలు పరిష్కరించుకోవాలి, అది సమస్య. అవును.
కానీ ఈ విభజన చట్టం ప్రకారం అయితే 10 ఏళ్ళు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది. 2014 నుంచి ఎలా సాధ్యం అవుతుంది అనేది ఓకే, వాళ్ళు అడిగి ఉండొచ్చు. అది కూడా అధికారికంగా అయితే రాలేదు. దీని మీద అంటే రేపు పార్లమెంటు సెషన్స్లో బిల్లు ప్రవేశపెడతారా లేదా అనేది కేంద్రం నుంచి లేదంటే బీజేపీ నుంచి అన్న ఒక అధికారిక క్లారిటీ రావాలా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి టీడీపీ నాయకులు కానీ మంత్రులు కానీ ఎవరైనా చెప్పాలా, ఎవరు పెట్టాలి దీనికి ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్? ఈనాడును ఆంధ్రజ్యోతి చెప్పాలి, ఎందుకంటే వాళ్ళే వాళ్ళు ఆల్రెడీ చెప్పేస్తున్నారు, వాళ్ళు ఆల్రెడీ వచ్చేసిందని చెప్పారు. న్యాయశాఖ వచ్చేసింది, ఇంకా రెడీగా ఉంది. పేరు మేఘ్వాల్ అనుకుంటా, ఆయనకి తెలుసో తెలీదు. ఇదివరకు కిరణ్ రిజిజు ఉండేవాడు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి, ఆయనకి కూడా తెలుసో తెలీదు. మన రాష్ట్రంలో స్పెషల్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియని ఇక్కడ రాష్ట్రంలో అమలు జరిగిపోతుంటాయి అనమాట. మన పత్రికలు రాసేస్తుంటాయి అన్నీ కూడా. కేంద్ర రిజర్వ్ బ్యాంక్ చెప్పని లెక్కలు వీళ్ళు చెప్తారు. 14.5 లక్షల కోట్లు అప్పు అన్నటువంటిది రిజర్వ్ బ్యాంక్ చెప్పలే, వీళ్ళు చెప్పారు. అట్లాగే రాష్ట్రం ఆర్థిక కుదేలైపోయి ఎమర్జెన్సీ పెట్టి ఏది ఆర్థిక శాఖకి సంబంధించినటువంటి అధికారులు వచ్చి రాష్ట్రాన్ని పరిపాలించబోతున్నారని చెప్పింది ఆ నీచేత నీచి పత్రిక జగన్ ఉన్నప్పుడు ఏడాదిన్నరకే. గుర్తుందా? అవును అవును. పడవలతో ప్రమాదం వచ్చేసి గుద్దేస్తుంటే దేశద్రోహం కేసు పెట్టి జగన్ అరెస్ట్ చేయడానికి కేంద్ర బృందాలు వస్తున్నాయని రాసింది వీళ్ళే. అదేది చెన్నైలో ఎవడో డ్రగ్స్ పట్టుకుంటే లేకపోతే అక్కడెక్కడో విశాఖ పడవలో షిప్లో దొరికితే జగనే దానికి ఉంటే విజయసాయి రెడ్డి వెళ్ళి బుక్ చేసుకుని వస్తే సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి ఇంటింటికి అమ్ముతున్నాడని చెప్పింది వీళ్ళే. ఇలాంటివి ఏమైనా రాయొచ్చు. మన రాష్ట్రంలో వార్త అనేటటువంటిది మన చేతిలో పలుకుబడి ఉంటే ఎంత అడ్డగానే రాయొచ్చు. ఇదివరకు వార్త అంటే సమాచారం పూర్తిగా ఉన్నా క్రాస్ చెక్ చేసుకొని 2 రోజుల పాటు ఆపి మరీ వేసేవాళ్ళు. మేము మొదట్లో ఫీల్డ్లోకి వచ్చినప్పుడు చివరికి నీదే బాధ్యత అని చెప్పి మరీ వేసేవాళ్ళు. ఇప్పుడు ఏ కారు కోతైనా రాసేయచ్చు వార్త, ఎంత పనికి మాలిందని రాసేయచ్చు వార్త. ఇదివరకు ఒకడి మీద ఒక అభియోగం రాయడం అంటే ఆ రిపోర్టర్ రెస్పాన్సిబిలిటీ. పిసికి పాడేసేవాళ్ళు ఫీల్డ్లో మమ్మల్ని. మొత్తం ఆధారాలన్నీ పట్టుకొచ్చినా సరే ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళ వివరణ కూడా తీసుకుందని వేసేవాళ్ళం కదా. వాళ్ళ మీద ఆరోపణ చేస్తూ వాళ్ళ వివరణ తీసుకునేవాళ్ళం. ఇవాళ రోజున వాడు వివరణ చెప్పినా రాయం, మా వెర్షన్ నీ మీద రుద్దుతున్నాం, నీ మీద బురద పోస్తా తుడుచుకో అన్నట్టున్న రోజు. అమరావతి మీద ఏమి రాయాలంటే అది రాశారు. విషం జిమ్మిన వాళ్ళు విషం జిమ్మారు, అదే సందర్భంలో అతి ప్రచారం చేసిన వాళ్ళు అతి ప్రచారం చేశారు. ఇప్పటికీ నవనగరాలు ఏమైపోయినాయో తెలియదు. నవనగరాలు ఉన్నాయని చెప్తున్నారు, ఎక్కడ ఉన్నాయో తెలియదు. ఇక్కడ పాప నగరాల కన్నా తెలుసోలేదు తెలియదు బేసిక్. అట్లాగే ఇదైనా అంతే. ఈనాడు జ్యోతోళ్ళు అయిపోయింది ఆల్రెడీ న్యాయశాఖ నుంచి క్యాబినెట్లోకి వెళ్తోందని రాశారు. వీళ్ళు న్యాయశాఖే తిప్పి పంపించిందని రాశారు. అదే కదా మరి. పాపం చంద్రబాబు గారు చెప్పరు, లోకేష్ గారు చెప్పరు, పవన్ కళ్యాణ్ గారు చెప్పరు, నారాయణ గారికి తెలియదు. అక్కడ మోడీ గారికి అమిత్ షాకి కూడా తెలియట్లా. ఆ శాఖల మంత్రి అయినటువంటి మేఘ్వాల్కి కిరణ్ రిజిజులకి తెలియట్లా. ఈనాడు జ్యోతికి తెలుస్తుంది, సాక్షికి తెలుస్తుంది. ఇది ప్రాబ్లం. అదే కదా. కానీ ఒకటి సార్, రైతుల ఆశలతో ఆడుకుంటున్నారా ఈ చట్టబద్ధత పేరుతో? అమరావతి ప్రాంత రైతులు ఎవరికి ఎలా ఉన్నా, అవసరం ఎలా ఉన్నా వాళ్ళకైతే అవసరం ఒక భరోసా కూడా చట్టబద్ధత అనేది. ఇదిగో అదిగో అని తాత్సారం చేస్తుందా ప్రభుత్వం, లేదంటే వాళ్ళ ఆశలు నీరుగారిస్తుందా ప్రతిపక్షం? ప్రభుత్వం చెయ్యాలనుకుంటున్నది కానీ అక్కడ ఆశ ఎక్కువ పెట్టుకోకూడదని నేను చెప్తున్నది. ఇప్పుడు అంటే అవసరం కాదు సార్, వాళ్ళు ఆశను కూడా అనుకోవడానికి లేదేమో. వాళ్ళకి అవసరం, వాళ్ళ భూములు ఇచ్చారు, వాళ్ళు రిటర్నబుల్ ఫ్లాట్లు తీసుకున్నారు, రేపు అవి డెవలప్ అవ్వాలంటే చట్టబద్ధత కలిగితేనే వాళ్ళకి ఒక భరోసా, అది వాళ్ళ అవసరం. ఇప్పుడు హైదరాబాద్కి చట్టబద్ధత ఎవరైనా రాసి ఇచ్చారా? నిజాం నవాబు నుంచి బెంగళూరుకి ఎవరైనా రాసి ఇచ్చాడా? క్యాపిటల్ ఈజ్ క్యాపిటల్ ఆటోమేటిక్గా. అమరావతికి అది కాబట్టి ఇక్కడ ఏంటంటే నేను మారుస్తానని జగన్ అన్నాడు కాబట్టి దాన్ని టాపిక్గా తీసుకుంటున్నారు అంతే. అవును, అదొక భయం ఉంటది కదా, ప్రభుత్వం మారితే మార్చేస్తారేమో. ఎందుకు మారకూడదు? ఇప్పుడు రాష్ట్రాన్ని కలిపింది పార్లమెంట్ చట్టం ద్వారానే, విడదీసింది పార్లమెంట్ చట్టం ద్వారానే, తమిళనాడు నుంచి విడదీసింది పార్లమెంట్ చట్టం ద్వారానే. రాజధాని మార్చకూడదని చట్టం ఏం లేదే. ఇదివరకు గాంధీనగరం, తర్వాత న్యూ గాంధీనగర్ గుజరాత్కి చట్టమే కదా అది. రేపు మార్చకూడదని ఎవడు చెప్పాడు? భవిష్యత్తులో ఇక బీజేపీ రాదులే, ఇదే కాంగ్రెస్ రాదులే, అప్పుడు తీసేస్తుంది అనుకుంటే
కాంగ్రెస్ కూడా దీన్ని ఒప్పుకుంది కదా అనేది వీళ్ళ లెక్క. అంటే ఒకవేళ నోటిఫై అయిపోయినా మార్చే అవకాశం ఉంటుందా సార్? ఎందుకు మార్చకూడదండి? మళ్ళీ చట్టం చేస్తారు. చట్టం చేసి మార్చాలనుకుంటే నువ్వు రాష్ట్రాన్ని కలిసి ఉండాలని చట్టం చేశారు. ఆ రోజున ఇష్టం లేదన్నా సరే బలవంతంగా పెళ్లి చేశారు. తర్వాత బలవంతంగా విడాకులు ఇచ్చారు. నేను వదులురన్నరా బాబో అని ఆంధ్ర వాళ్ళు కొట్టుకున్నా విడదీశారు. అది చట్టమే, ఇది చట్టమే. నువ్వు రాజధాని పెట్టడమో చట్టమే, రాజధాని మార్చడమో చట్టమే. కాకపోతే చెయ్యర్లే, అది ఇప్పుడు హామీనే, అప్పుడు హామీనే. పాయింట్ ఏంటంటే రాజధానిలో మిగతాది ఏమీ అవసరం లేదండి, డెవలప్మెంట్ కావాలి వాళ్ళకి. ఈ చట్టబద్ధత ఇవన్నీ ఏంటంటే డెవలప్మెంట్ ఆగిపోతుందేమో అన్న భయంతో వాళ్ళు ఆ మొక్క అంటున్నారు. అంతే. రాజధాని మారుస్తాడన్న ఫీలింగ్ ఉంటే డెవలప్మెంట్ ఆగిపోతుందన్న భయం వాళ్ళది. బేసిక్ పాయింట్ ఏంటంటే ఈ భయాన్ని అధిగమించాలి, అంతవరకే. సమస్యల్లా ఎక్కడ వస్తుందంటే డెవలప్మెంట్ జరిగితే ఎవడు మారుస్తాడండి? ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్నట్టు గూగుల్ వచ్చి అమరావతిలో పెట్టమంటే పెడతానంటాడా? పో అంటాడు. లేకపోతే ఎవడు టీసీఎస్ వాడు ఇక్కడ పెడతానంటాడా? ఎక్కడో ఎందుకు లూలు మాలోడిని వచ్చి అమరావతిలో పెట్టమని చెప్పండి. ఇప్పుడు ఏదో పెడతారట, ఆడికి మళ్ళీ ఎంత భూమి ఇస్తారో తెలియదు. ఫస్ట్ అక్కడ కాదు ఇక్కడ కట్టమానండి అమరావతిలో. అమరావతిలో షాపింగ్ మాల్ కట్టమండి. నోవాటెల్ వాళ్ళని ఫస్ట్ హోటల్, 5 స్టార్ హోటల్ ఇక్కడ కట్టమనండి. ఎందుకు కట్టట్లేదు? విత్తు ముందా, చెట్టు ముందా, గుడ్డు ముందా, కోడి ముందా? డెవలప్ అయితే వచ్చి కడదాం అనుకుంటారు వాళ్ళు మార్కెట్కి. మార్కెట్ ఉంటే డెవలప్మెంట్, ఇదే వీళ్ళు వస్తే మార్కెట్ వస్తుందని ప్రభుత్వం అనుకుంటారు, రైతులు అనుకుంటారు. అది కొన్ని రోజులు స్ట్రగుల్ ఉంటుంది. పాపం వాళ్ళ తప్పేం లేదు, వాళ్ళ ఆశ కరెక్ట్, ఎందుకంటే వాళ్ళు త్యాగం చేశారు కాబట్టి. కానీ ఇప్పుడు వాట్సాప్ గ్రూపుల్లో వస్తున్నాయి 1,30,00,000 1200 గజాల ఫ్లాట్ ఇచ్చేస్తామని. అంటే ప్రభుత్వం ఇచ్చిన ఫ్లాట్లు, రిటర్నబుల్ ఫ్లాట్లు. దాన్ని ఇదివరకు వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేశారు? 4 కోట్లు 5 కోట్లు అని. 1200 గజాలు 1,30,00,000 1,20,00,000 అంటే ఎంత? గజం 10,000 పడింది. ఏంటి అక్కడ క్రమంగా ఇప్పుడు ఏం లెక్క? నేను ఒక వ్యక్తిని అడిగా, మరి ఇట్లా ఎందుకు చేస్తున్నారంటే వీళ్ళు ఇప్పటికిప్పుడు డెవలప్మెంట్ ఏం కాన్సెప్ట్ కాదు. ఈ 1,20,00,000 తీసుకుని బ్యాంకులో ఫిక్స్ చేసుకుంటే 10 ఏళ్ళకి 2,30,00,000 వస్తుందిగా, 2,60,00,000 వస్తుందిగా. ఎట్టాగా పెట్టుకుంటే మాకేమొస్తుంది? ఇదివరకు పొలంతో పోల్చుకుంటే ఇదివరకు 10 లక్షలు 15 లక్షలకు అమ్మేవాళ్ళం. ఇప్పుడు 1,30,00,000 వస్తుంది కదా. ఈ 10 ఏళ్లలో ఇది సంపాదించాం, ఇది డిపాజిట్ చేసుకుంటే ఇది అవుతుంది. ఇట్లా 1,30,00,000 ఒక్కసారిగా రాదు మాకు. అది వాళ్ళు కూడా ప్రిపేర్డ్గా ఉన్నారు. రైట్, చూద్దాం. మొత్తానికి వాళ్ళ ఆశలు నీరు గారుతున్నాయా, లేదంటే అమరావతికి సంబంధించి అడ్డంకులు ఇంకా ఎక్కువ కాబోతున్నాయి? ఏది ఏమైనా అధికార పక్షం లేదంటే ఒక అఫీషియల్ క్లారిటీ అయితే ఇవ్వాలి. అమరావతికి సంబంధించి నోటిఫై చేసే విషయంలో ఏం జరగబోతోంది, నిజంగా ఎలాంటి అడ్డంకులు ఎదురవుతున్నాయి, లేదు రేపు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టేసి నోటిఫై చేసేస్తారా అమరావతి అని రాజధానిగా? అఫీషియల్గా ప్రకటన రానంతసేపు ప్రతిపక్షం లేవనెత్తే అంశాలు ప్రతిపక్షం లేవనెత్తుతుంది, రైతుల్ని ఒక అయోమయంలో నెట్టేయడం తప్ప అంతకు మించి దీనివల్ల ఎలాంటి ప్రయోజనం, ప్రజా ప్రయోజనం ఉందా లేదా అనేది కూడా ఇరు పక్షాలు ఆలోచించుకోవాలి.